వందే మాతరం. ఈ దేశంలో ఉండాలంటే ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. భారత్ మాతాకి జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు తుంగమడుగుల గ్రామం, పోలవరం జిల్లా అడ్డతీగల మండలం తుంగమడుగుల గ్రామంలో ఈరోజు హైందవీర్ ఆర్మీ అనే సంస్థ తుంగమడుగుల గ్రామం వచ్చి కార్యక్రమం, ఈ ధార్మిక కార్యక్రమం చేయడం జరుగుతుంది. తద్వారాగా మనం భారతదేశం కోసం, మన సంస్కృతి సాంప్రదాయాల కోసం, మన హిందుత్వం కోసం, మన చట్టాల కోసం గిరిజన ప్రాంతంలో గిరిజనులకి చాలా తక్కువ అవగాహన ఉండడం కారణంగా హైందవీర్ ఆర్మీ నుంచి వచ్చి ఈ అన్ని క్లుప్తంగా ఈ అమాయకులైన గిరిజనులకి వివరించి చెప్పడం జరుగుతుంది. మత మార్పిడి కోసం, అలాగే ఈ మతం మార్పిడి వలన మన గిరిజన చట్టాలు కోల్పోతాము. తద్వారాగా ప్రభుత్వం నుంచి వచ్చిన రాయితీలు ఇవన్నీ కోల్పోతాము రానున్న రోజులు అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు వరప్రసాద్ గారు మాట్లాడుతుంది కోరుతున్నాను. జై శ్రీరామ్ అండి. నేను వరప్రసాద్ హైందవీర్ అండి, హైందవీర్ ఆర్మీ అధ్యక్షుడిని. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో గిరిజన ప్రాంతాలందరూ కూడా ఏజెన్సీ గ్రామాన్ని ఒక మరో మణిపూర్లా తయారు చేసి తయారవడానికి సిద్ధంగా ఉందండి. ఎవరైతే ఈ క్రైస్తవ మత మార్పిడి మాఫియాలు, క్రిస్టియన్ మిషనరీలు కూడా గిరిజనుల్ని, ట్రైబల్స్ని మత మార్పిడి చేసి వారి యొక్క దశంభాగాల గురించి, కానుకల గురించి, వారిని అమాయకత్వాన్ని, వారి పేదరికాన్ని ఆశ చూపించి బలవంతం ద్వారా మత మార్పిడి చేసి వారి యొక్క ఎస్టీ చట్టాన్ని కోల్పోయేలాగా అమాయకులందరినీ కూడా ఒక టార్గెట్ చేసి ప్రత్యేకంగా ఈ గిరిజన ప్రాంతంలో ఉన్న హిందువులందరినీ కూడా మత మార్పిడి చేయడం జరుగుతుందండి. కాబట్టి మేమంతా కూడా ఈ గిరిజన ప్రాంతాల్లో అన్నీ కూడా ఇటు భద్రాచలం నుంచి అటు కేడీపేట వరకు కూడా ప్రతి గ్రామాన్ని కూడా టచ్ చేసుకుని గ్రామాల్లో కూడా మన ధర్మం గురించి వారికి బోధించి, నగర సంకీర్తన చేసి, అంతేకాక మన చట్టాల గురించి వివరించి, రాజ్యాంగాల గురించి వివరించి, ఎవరైతే ఈ గిరిజనంలో ట్రైబ్స్ క్రైస్తవ మతంలోకి వెళ్తారో వారు మీ ఎస్టీ చట్టాన్ని కోల్పోయి మీ రిజర్వేషన్ కోల్పోతారో, బీసీసీగా మీ సర్టిఫికెట్లు మారిపోతాయి. తర్వాత మీరు ఆలోచించుకోండి. మీరు ఎవరైనా సరే ముందుగా ఈ ప్రమాదాన్ని ముందుగా మీరు గుర్తించి, మీరు ఎవరైనా వస్తే మళ్ళీ మన స్వధర్మానికి రండి, లేదా మీరు అటుకు వెళితే కనుక మీరు క్రైస్తవులుగానే గుర్తింపు పొంది మీరు మీ యొక్క రికార్డ్ సర్టిఫికెట్లో, మీ రికార్డులో కూడా మీరు హిందువులా లేదా మీరు క్రైస్తవులా అని మీకు డిసైడ్ అయ్యి మీరు మీ సర్టిఫికెట్లో మీరు మార్చుకోవాల్సిందిగా మేము అని చెప్పి ప్రతి గ్రామానికి కూడా మేము తెలియజేస్తున్నాం. అంతేకాక మీకు ఎవరైతే హిందువులుగా చలామణి అవుతూ క్రైస్తవులుగా మారిన వాళ్ళు కూడా క్రైస్తవులు మారి కూడా హిందువులు ఈ రిజర్వేషన్లో అనుభవించడం ఉన్నది చాలా అది చట్టరీత్యా నేరం. కాబట్టి ప్రభుత్వాలు కూడా దీని మీద దృష్టి పెట్టి ఎవరైతే ఈ ట్రైబ్స్ గ్రామాల్లో హిందువులు ఉన్నారో, ఎవరైతే ఈ క్రైస్తవ మతంలోకి వెళ్ళారో వాళ్ళందరినీ కూడా చర్యలు తీసుకుని వారిని అధికారికంగా కూడా మీరు లెక్కలు తేల్చవలసిందిగా కోరుతున్నాం. అందుచేత ప్రతి గ్రామానికి కూడా వెళ్ళి మేము వాళ్ళకి అవగాహన కలిగించి చైతన్యం చేసి ఈ గిరిజనులందరూ కూడా నగర సంకీర్తన ద్వారా ప్రతి ఒక్కరికి కూడా జెండా కట్టి వాళ్ళని ఉత్తేజపరిచి చైతన్యం పడుతున్నాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌరవ భక్త వృంద. చెప్పండమ్మా. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే రామ రామ హరే హరే. మనం నగర సంకీర్తనం చేసుకుని ప్రతి ఇంటి దగ్గర జెండా అర్థం. రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. హిందువుగా జీవించు, హిందువునని గర్వించు, గడప లోపల హిందువులమే, గడప దాటినా హిందువులమే. విదేశీ మతాల వద్దు, స్వధర్మమే ముద్దు.